తెలంగాణలో మరోసారి గడీల పాలన రాడివమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కన పెట్టేసి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లు పారుస్తుందని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఈ జిల్లాను పర్యాటకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతమని, ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడే వాటికి వచ్చే నష్టం ఏం లేదు. ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా, ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక అదేవిధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ఈడ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టి కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టు అయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. మా ఆదిలాబాద్కు మాత్రం రాలేదు. మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు అంటారు, గోదావరి తలా మా పక్కల నుంచే పోతుంది, మాకు మాత్రం నీళ్లు రాలేదు అని. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాద్ ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. బాసర ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇంకా బాసర ఆలయాన్ని విస్తరించడానికి ఇంకేమైనా అదనంగా నిధులు అవసరమైతే కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం.